నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వైశాఖ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. అపర ఏకాదశి. ఈ ఏకాదశికి ఎలా ఉంది సార్ గ్రహస్థితి? ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని? ఈ ఏకాదశి గనక చూసుకుంటే ఆల్రెడీ సూర్య భగవానుడు మరొక 3 గ్రహాలతో మొత్తం 4 గ్రహాలు కలిసి ఉంటాయి. ఏకాదశి నాడు రవి చంద్రులు ఉండేటువంటి డిస్టెన్స్ని బట్టి మనం రెమెడీ చేసుకుంటూ ఉండాలి. ఈ ఏకాదశి ప్రత్యేకంగా ఎవరైతే చేస్తారో అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్గా మోసపోయే యోగం వాళ్ళ జన్మజాతకాల్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంటుంది సర్వసాధారణ ఈ కాంబినేషన్స్ ఏర్పడ్డప్పుడు. అలాంటప్పుడు ఈ అపర ఏకాదశి నాడు ఎప్పుడైతే చంద్రరాహులు కానీ శని రాహులు కానీ కలిసి ఉన్నప్పుడు అపర ఏకాదశి వచ్చింది అనుకోండి, ఆ సమయంలో చేసేటువంటి పరిహారం ఏం జరుగుతుంది అంటే మోసపోయేటువంటి దాని నుంచి విష్ణువు మనల్ని రక్షిస్తాడు. అంటే ఇప్పుడు మన మనసు చంద్రుడితో కలిసింది అనుకోండి, మనసు ఏమవుతుందంటే కకలావిధంగా ఆశ వైపు వెళ్ళిపోతుంది. మనస్కారకుడు చంద్రుడు రాహుతో ఉన్నప్పుడు, లేదా చంద్రుడు చిన్నపిల్లలకు కారకుడు. సర్వసాధారణంగా ఎవరు మోసపోతారంటే జన్మజాతకంలో చంద్రరాహు కానీ చంద్రశని కానీ లేదా 4th హౌస్ పాడవడం కానీ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి జన్మజాతకంలో చూసినప్పుడు. అందులో పర్టికులర్గా ఇది ఇంకా బలమైన కాంబినేషన్. అంటే చంద్రుడు అంటే మనస్కారుడు ఆశకి గురైంది. మనసు ఆశకు గురైనప్పుడు ఏం చేస్తాడు? ఎవడైనా మోసం ఎలా చేస్తాడు? ఆశ చూపించి మోసం చేస్తాడు. కరెక్ట్. అదే కాకుండా చంద్రుడు అంటే చిన్నపిల్లలకి కారకుడు. చిన్నపిల్లల మనస్తత్వం పెరిగిపోయింది వాళ్ళకి. రాహు ఈజ్ ఎక్స్పాండింగ్. చిన్నపిల్లల తత్వం పెరిగినప్పుడు మోసపోతాం. అవును. అమాయకత్వం వచ్చేస్తుంది. అంటే అప్పుడేంటి, చంద్రుడు ఆశ డామినేట్ చేసింది, మన బుద్ధి తగ్గింది. బుద్ధిని పెంచేది ఎవరు? విష్ణువు. మనకి భగవద్గీతలో కూడా ఇంద్రియములలో మనస్సు, మనుషుల బుద్ధి యందు నేనే ఉన్నానంటాడు ఆయన. ఆయనే అని చెప్పుకున్నాడు ఆయన కదా. అలాగా మీ బుద్ధి ప్రచోదితం అవ్వాలి అంటే చేయాల్సింది ఏకాదశి. అందులో పర్టికులర్గా ఏమండి నాకు మోసం జరుగుతుందేమో అని భయం ఉందనో, లేకపోతే మరి కొంతమందికి నీటి గండాలు ఉంటాయి. జలరాశుల్లో కాంబినేషన్ కదా ఇది. నీటి గండాల వల్ల ఏదైనా జరుగుతుంది, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి మొన్న ఈ వ్యాక్సినేషన్స్ తర్వాత కొంతమందికి ఇబ్బంది వచ్చింది. అది కొంతమందికి ఊపిరి వల్ల వచ్చింది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అటువంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఏకాదశి చేసుకోవడం వల్ల రోగాల నుంచి బయటపడతాం. ఆల్రెడీ మోసపోయాము. ఇప్పుడు రాహు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు కాబట్టి ఆన్లైన్ లో మోసపోయాము, ఫోన్ల రూపంలో డబ్బులు పోగొట్టుకున్నాము. ఆ మోసపోయిన ఆ ద్రవ్యం మాకు తిరిగి రావడానికి మేము చేసుకోవచ్చా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? దానికి ఇది కాదు, కార్తవీర్యార్జున చేసుకోవాలి. ఇది ఇంకా మోసపోకుండా ఉండడానికి ఇన్ ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండడానికి మాత్రం పనిచేస్తుంది. దానికి కార్తవీర్యార్జున చేసుకోవచ్చు సెపరేట్ గా. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాము. అయితే ఇదొకటి. రెండవది ఏమిటంటే ఇక్కడ చంద్రుడు పర్టికులర్ గా మనకి వెహికల్స్ కి ల్యాండ్స్ కూడా కొంతవరకు కారకుడు అవుతాడు. అయితే కుజబుధుడు అవుతారు. న్యాచురల్ 4th లార్డ్షిప్ కదా చంద్రుడు. అందుకని ఏమిటంటే ఇటువంటివి ఏమైనా అంటే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ మోసపోవడము ఇట్లాంటివి జరుగుతాయి. అందుకని ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. మరి ఏం చేయమంటారు? దీనికి ఏం చేయాలి అంటే ఈ రోజు ప్రత్యేకంగా ధ్యానం ఎక్కువగా చేయాలి. మెడిటేషన్. చంద్రుడు రాహుతో కలిసి ఉన్నటువంటి రోజున్న ఏకాదశి కదా, ఎక్కువ మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదే విధంగా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టడము. సహజంగా ఏకాదశి అంటేనే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలమ్మా. మీకు శక్తి లేదు, ఆకలితో ఉంటే నేను ఉండలేను, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఉపవాసమే ఫలితం ఇస్తుంది అని శాస్త్రవచనం. ఉపవాసాన్ని ఆయన స్వీకరించి మనకి ఫలితాన్ని ఇస్తాడట. అంటే మన పాపాన్ని పోగొట్టుకునేటువంటి ప్రక్రియ ఒకటి. మనకి పర్టికులర్గా మన భగవద్గీతలో కూడా ఎవరైతే ఫలాపేక్షతోని ఉంటారో వాళ్ళకి పాపం అంటుతుంది. ఫలాపేక్ష లేకుండా అతనికే మొత్తం సమర్పిస్తూ ఎవరైతే వాళ్ళ కర్మలను చేసుకుంటూ వెళ్ళిపోతారో అతనికి పాపము అంటదు అని చెప్పి శాస్త్రంలో ఉంది, మనకి భగవద్గీతలో ఉంది. అంటే ఏమిటి, కనీసం 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి రోజైనా సరే స్వామివారికి మనం సమర్పిస్తున్నట్టుగా గనక చేయగలిగితే ఈ 15 రోజులు మనసు తెలుసో తెలియక ఏవో చిన్న పాపాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో చేమని దొక్కేస్తాం, ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి నుంచి బయటపడడం జరుగుతుంది.
బ్యూటిఫుల్. అద్భుతంగా దీనికోసం వినియోగించుకోవచ్చు. అయితే ఇది ఈ ఏకాదశి ఆదివారం వస్తోంది. యాహ్! అవును. భ్రష్టు పట్టిపోయింది మొత్తం అంతా కూడా. ఎందుకంటే హ్మ్. ఆదివారం ఎన్నో నియమాలనైతే పెట్టి ఉంచింది పెట్టి శాస్త్రం. ఉంచింది. అవును. అవును. అసలు ఆదివారం మనం చూస్తూనే ఉన్నాము. అవును. ఎంతలా అవును. నాన్ వెజ్ అవును. తినటము. విపరీతంగా తినడం. నాన్ విపరీతంగా ఆ వెజ్‌ని రోజే తినకూడదమ్మా అసలు. ఆ రోజే మందు ఆ కొట్టడాలు రోజు అసలు అది ప్రత్యేకించి. ఇంకా ఘోరం. పంచమహాపాతకాలు. పంచమహాపాతకాల్లో ఒకటి మందు కొట్టడం. రైట్. హ్మ్. సరే మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. చేయాలి. ఎంతమంది మారతారో అవును. అది అంతే. భగవత్ అనుగ్రహం మీద అంటే ఒకటి ఆధారపడి. అక్కడేంటంటే అది చెప్పండి. కర్మ అది. హ్మ్. మనమేం చేయలేం. అంటే కలి ప్రభావం వల్ల వాళ్ళకి గూడా తెలియకుండానే చిన్న చిన్న వాటికి ఆదివారం అయితే ఏమైందిలే ఏదో ఒకటి అందరూ బానే ఉన్నారు గదా! అక్కడ ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనిషి ఇప్పుడు జరుగుతున్న వాటి మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తాడు. అంటే ఎలా అంటే సరే మందు కొట్టని వాడేమైనా డబ్బులు సంపాదించట్లేదా? హ్మ్. మందు కొట్టని వాడేమైనా హ్యాపీగా ఉన్నాడా? మందు కొట్టేవాడు హ్యాపీ కష్టం ఉంది. కొట్టని వాడికి కష్టం కష్టం. ఉంది. ఇప్పుడు కొత్తగా నాకొచ్చే కష్టం ఏంటని అనుకోవచ్చు. కానీ ఇది లాంగ్ రన్‌లో స్ వాళ్ళ వంశం మీద గాని, వాళ్ళ ఖచ్చితంగా. ఆరోగ్యం మీద గాని, వాళ్ళ కర్మల మీద గాని ఎఫెక్ట్ చూపిస్తుంది లాంగ్ రన్‌లో. హ్మ్. అప్పటికప్పుడు తాత్కాలికంగా చూసుకుంటాడు. అందరూ ఆ! అంటే నేను చూస్తుంటాను కదా సొసైటీలో. పొద్దున్నే నిద్ర లేవనంత మాత్రాన నాకేమైనా పోయేదేముంది? నిద్ర 10 వరకు పడుకునేవాడు బానే సంపాదిస్తున్నాడు. పొద్దున్నే లేచినోడు పెద్దగా ఏం బాగుపడ్డట్టు నాకేం కనిపించట్లేదు అనుకుంటాడు. కానీ ఇక్కడేంటంటే నువ్వు పొద్దున్నే పర్టిక్యులర్‌గా లేచి నువ్వు చేసే సాధన వల్ల కొన్ని సంవత్సరాలకి నీకు ఒక గొప్ప లైఫ్‌నిస్తుందది. హ్మ్. నువ్వు రోజు ఇలాగే పడుకో తెల్లారి సూర్యోదయం అయిన తర్వాత వరకు కూడా నిద్ర లేవకుండా కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. హ్మ్. ఏదో ఒక్కరోజు నువ్వు తాత్కాలికంగా చూసేసుకొని అవ్వదు కదా! ఏది. ఆదివారం మందు కొడితే ఏమిటి? ఆదివారం తలకు నూనె రాసుకుంటే ఏంటి? ఆదివారం ఏం చేసినా ఏంటి అనుకుంటే కాదు. సూర్య భగవానుడు అంటేనే సాక్షాత్ నారాయణ స్వరూపము. రైట్. కాబట్టి ఖచ్చితంగా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నియమం పాటించాలి. రైట్ సార్. అదే విధంగా ఏకాదశి నియమం కూడా ఏమిటి అంటే, హ్మ్. మీకు శక్తి ఉంది ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. హ్మ్. నేల మీద నిద్రపోవడం చేయాలి. హ్మ్. ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు. మధ్యాహ్నం నిద్రపోకూడదు. పోకూడదు. ఉపవాసం ఉదయము, ఉన్న సాయంత్రము పక్షంలో అస్సలు. హ్మ్. శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేసుకొని అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవాలి. హ్మ్. ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. హ్మ్. అదే విధంగా పర్టిక్యులర్‌గా వీలున్నంత మట్టుకు అంటే వీలున్నంత మట్టుకు ఏంటి అసలు ప్రతీది కూడా ఆ విష్ణువుకి సమర్పిస్తూ చేస్తున్నాననే భావంతోనే ఉండాలి. ఇంతకు మించి మరొకటేం లేదు. రైట్ సార్. రైట్ సార్. అయితే మోసపోకుండా ఉండడానికి ఖచ్చితంగా ఆల్రెడీ జీవితాల్లో పలు రకాలుగా యాహ్! మోసపోయిన వాళ్ళకి ఇంకా భయంగా ఉంటుంది. యాహ్! ఎవడొచ్చి మోసం చేస్తాడో తెలీదు. అవును. అనుకున్నప్పుడు ఈ అపర ఏకాదశిని గనక వినియోగించుకొని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందా సార్? శక్తి ఉంటే అదే. ఉపవాసం చేయడమే హ్మ్. ఉత్తమం అమ్మా. హ్మ్. ఎందుకంటే వినియోగించుకోవచ్చో, ఎందుకోసం వినియోగించుకోవచ్చో చాలా అద్భుతంగా యాహ్! వివరించినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.